1986లో ఆఫ్రికాలో ఒక స్మాల్ విలేజ్లో చాలామంది నైట్ పడుకున్నారు. కానీ నెక్స్ట్ మార్నింగ్ చాలామంది లేవలేదు. స్క్రీన్స్ లేవు, స్ట్రగుల్స్ లేవు, హౌసెస్ అన్నీ ఓపెన్గానే ఉన్నాయి. కానీ పీపుల్ మాత్రం మోషన్లెస్. ఇంకా డిస్టర్బింగ్ విషయం ఏంటంటే యానిమల్స్ కూడా డెడ్. విలేజర్స్ మొదటిలో ఏమనుకున్నారంటే లేక్ దగ్గర ఇవిల్ స్పిరిట్ ఉందని. ఎందుకంటే లేక్ దగ్గర ఆ నైట్ ఒక స్ట్రేంజ్ ఫాగ్ని అబ్జర్వ్ చేశారు. అలాగే ఎయిర్ కూడా సడన్గా చాలా హెవీగా అనిపించిందని చెప్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే లేక్ నయాస్ బాటంలో ఇయర్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ స్టోర్ అయి ఉంది. ప్రెషర్ రిలీజ్ అవ్వడంతో లేక్లో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ నార్మల్ గ్యాస్ కంటే హెవీగా ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్లో స్టే అయిపోయింది. సో అందుకని పడుకున్న వాళ్ళందరూ కూడా స్లీప్లోనే చనిపోయారు. దీన్నే చాలామంది ఈవిల్ స్పిరిట్ అని కూడా అనుకున్నారు. అందుకే సౌండ్స్ లేవు, వుండ్స్ లేవు. లేక్ నయోస్ ఈజ్ ఏ బిగ్ డిసాస్టర్. నేచర్ ఎంత డేంజరస్గా ఉంటుందో చూపించిన ఒక రియల్ టైమ్ మిస్టరీ.